హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను చింతపండు నువ్వుల పచ్చడి చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నువ్వులను అయితే మంచిగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. బాగా లాంగ్ అవుతుంది ప్రాసెస్ అనేసి నేను మీకు షార్ట్కట్లో మెథడ్లో చూపిస్తున్నాను. ముందుగా ఆయిల్ పోసుకొని మనం పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది మొత్తం పచ్చిమిర్చితో చేస్తున్నాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అయితే ఎక్కువనే పడుతుంది. మనకు కావాల్సిన పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చడికి కావాల్సిన పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఆయిల్ పోసుకొని దోరగా వేయించుకోవాలి. చిన్న ఫ్లేమ్లో వేయించుకుంటేనే మనకు బాగుంటుంది, పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది. ఆ ముక్కలు చిన్న చిన్న కట్ చేసి, మరీ చిన్నగా కాకుండా ఇలా 1-2 ముక్కలుగా చేసి ఇట్లా వేయాలి. మొత్తం లోపలికి వేగుతుంది కదా, చూడండి ఎంత మంచిగా వేగిపోతున్నాయో. అదే పెద్ద పెద్ద వేసామనుకో మనకు పైన వేగుతుంది కానీ లోపల కొంచెం పచ్చి పచ్చిలాగా అట్లనే ఉంటుంది కదా. ఇట్లనే వేసుకోరు. నేను చెప్పినట్టయితే చేయండి, పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది, అదిరిపోతుంది. చూడండి మొత్తం ఎట్లా వేగిపోయినాయో. ఇక్కడే మనము కొంచెము నువ్వులు ఉంటాయి కదా, జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని మళ్ళీ 2 minutes అలా కలుపుకోవాలి. మనకు ఇందులో ఆవాలు ఏనవసరం లేదు, ఆవాలు స్కిప్ చేసేయండి. నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం మనం చింతపండు వేసుకోవాలి. మెయిన్ చింతపండు కాబట్టి కొంచెం ముద్ద ఎక్కువనే తీసుకోర్రి. మీకు రెడ్ కలర్ అవైలబుల్ ఉంటే రెడ్ కలర్ది ఉంటే అది వేసుకోండి. ఇది పులుపు బాగా ఎక్కువ ఉంటుంది నల్ల చింతపండులో, అందుకనేసి నేను ఇది వేస్తున్నాను. వీటితో పాటు కొంచెం వేగితే కొంచెం పచ్చి పచ్చి ఏమన్నా ఉన్నా కానీ అంత బయటకు వస్తుంది కదా, అందుకనే ఇలా చేయాలి. ఇక్కడ మనం ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. లేదు అంటే మనం గ్రైండ్ పడతాం కదా, గ్రైండ్ పట్టేటప్పుడు అయితే అయినా వేసుకోవచ్చు. నేను గ్రైండ్ పట్టేటప్పుడు వేసాను. మనం ముందుగా అయితే నువ్వులు వేసుకొని గ్రైండ్ పట్టుకోండి, ఎందుకంటే అన్నీ ఒకసారి పడితే వేగిపోవు, అందుకని. చూడండి ఎంత ఫైన్ పేస్ట్ పడిందో. ఇట్లా ఒక దింపుకున్న తర్వాత ఇవన్నీ పేస్ట్ని మిక్స్ చేసుకునేవి ఉంటాయి కదా, కలిపినవి వేగించుకునేవి అన్నీ మళ్ళీ వేసుకొని మళ్ళీ ఒక తిప్పుకోవాలి. మర్చిపోయాను, ఇందులోనే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అన్నీ వేసిన చూడు, అన్నీ వేసి చూడు అంటారు కదా, అందుకే ఉప్పు వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా అవుతుంది, ఒక్క చుక్క నీరు పోయకుండా కానీ ఇట్లా అయిపోయింది. మరీ ఎక్కువ బరక ఉన్నది అంటే మీరు కొంచెం ఆయిల్ కూడా పోసుకోరు, లేకపోతే అదే ప్లేస్లో కొన్ని వాటర్ కూడా, మరీ కాకుండా చిన్న 1/2 glass వాటర్ పోసుకొని పట్టుకోండి. నేనైతే ఇక్కడ పోపేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ పచ్చడిలో కలుపుకుంటే ఎంతో రుచికరమైన నువ్వుల పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.